దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా అధికారులు చెక్ పెట్టారు. మాదాపూర్లోని ఇన్బార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాల వరకు ఉన్న ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. చెరువును మట్టితో నింపి వాహనాల పెయిడ్ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఆక్రమించిన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రతి నెల 50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలను తొలగించారు. అక్కడి నుంచి వాహనాలను ఖాళీ చేయించి ఫెన్సింగ్ వేశారు. దుర్గం చెరువు ఆక్రమణలకు గురికావడంపై గతంలోనే హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. చెరువు గుండె చెరువు కార్యక్రమంలో దుర్గం చెరువు ఆక్రమణలపై ఏడాది క్రితమే హెచ్ఎంటీవీ కథనాలను ప్రసారం చేసింది. గతంలో 160 ఎకరాల మేర ఉన్న దుర్గం చెరువు ఆక్రమణలకు గురై ప్రస్తుతం 116 ఎకరాలకు చేరింది. మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం. ఇక్కడ ప్రజల దాహార్తిని ఆ తర్వాత అప్పుడు ఆ రోజుల్లో ఇటు తాగునీరే కాదు సాగునీటికి సంబంధించిన అవసరాలకు తీర్చినటువంటి ఒక గొప్ప చరిత్ర మన హైదరాబాద్ చెరువులకు ఉంటుంది. అలాంటి అనేక చెరువులు ఇటు హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అవన్నీ కూడా ధ్వంసం అయ్యాయి తెలుసు. ఇంకా అందులో హైదరాబాద్లో మణిహారంగా ఉన్నటువంటి దుర్గం చెరువుకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతూ వచ్చింది. తన విస్తీర్ణం కూడా దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. చాలా వరకు హైదరాబాద్లో ఉన్న చెరువులను కుంజించుకుపోయాయి. ప్రస్తుతం దుర్గం చెరువుకు సంబంధించి మనం గతంలో కూడా అనేక కథనాలు ప్రసారం చేశాం. ఏ విధంగా కబ్జాలకు గురవుతుందనే విషయాన్ని కూడా పదే మనం అనేక కథనాలు ప్రసారం చేశాం. అందులో చెరువు గుండె చెరువుకు సంబంధించిన కార్యక్రమం ముఖ్యంగా హైదరాబాద్ బేస్ చేసుకుని హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల్ని కాపాడాలంటూ కూడా అందరికన్నా ముందే మనం ఆ చెరువులకు సంబంధించినటువంటి కథనాలను ప్రసారం చేశాం. అలా ఎన్నో చెరువుల కథనాలు ప్రసారం చేశాం. అయితే ఇప్పుడు దుర్గం చెరువుకు సంబంధించి మాత్రం చాలా వరకు కబ్జాలమయమైపోయింది. అనేక అక్రమ నిర్మాణాలు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో వెలిసాయి. అంటే ఇప్పుడు తాజాగా ఏదైతే 5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లో ఒక పార్కింగ్ ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులుగా 50 లక్షల పైగానే డబ్బులు దాదాపు వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో హైడ్రాకు ఫిర్యాదు అందడంతో హైడ్రా ఈ ఆక్రమణను తొలగించింది. ఈ 5 ఎకరాల సంబంధించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని చెరువుకే మళ్ళీ అంటే చెరువుకు సంబంధించి ఆ చెరువు డెవలప్మెంట్ కోసమే దాన్ని ఉపయోగించే విధంగా చర్యలు చేపడుతుంది. దీంతో జనాలు అంటే ముఖ్యంగా నగరవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చే రోజుల్లో మన భవిష్యత్ తరాలకు అంటే హైదరాబాద్ సంబంధించి గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా మిగతా మన ప్రకృతి అంటే సమతుల్యత కావాలన్నా కూడా చెరువుల అవసరం ఎంత ఉంటుందనేటువంటి విషయాన్ని పర్యావరణవేత్తలు పదే చెప్తూ ఉంటారు. ప్రస్తుతం దుర్గం చెరువుకు సంబంధించి కూడా ఈ కబ్జాదారుల చేతిలో పడి ఆ చెరువు రోజుకి కుంచుకుపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో హైడ్రా కూడా జరిపించింది. ఇంకా చాలా ఆక్రమణలు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిపై కూడా ఫోకస్ పెట్టాలన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ 5 ఎకరాలకు సంబంధించిన ఏవైతే ఈ పార్కింగ్ కోసం ఒక వ్యక్తి తను యూజ్ చేసుకుంటూ ఉన్నాడో ఆ ఆక్రమణను పూర్తిగా తొలగించిన హైడ్రా దాన్ని తిరిగి అధికారులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా చెరువులు అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఎప్పుడైతే కేబుల్ బ్రిడ్జి తర్వాత హైదరాబాదు సుందరీకరణ పేరుతో ఇటు మనకి దుర్గం చెరువును చాలా ఆ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా సుందరీకరించారు. ప్రస్తుతం అంటే హైదరాబాద్ ఐకానిక్గా కూడా ఆ బ్రిడ్జి ఉంది. పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అలాంటి చెరువును ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అనేక సార్లు మనం ఈ అంశంపై కూడా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాం. చెరువు గుండె చెరువు పేరుతో కేవలం దుర్గం చెరువే కాదు సిటీలో ఉన్న అన్ని చెరువులను కాపాడాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కథనాలు కూడా ప్రసారం చేశాం. ఇప్పుడు నగర వ్యాప్తంగా ఆ ప్రయత్నం జరుగుతుండడం మాత్రం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయంలో హెచ్ఎంటీవీని కూడా హైదరాబాద్ వాసులు నగర వాసులు అయితే అభినందిస్తున్నారు. ఇప్పుడు దుర్గం చెరువుకు సంబంధించి ఇంకా ఏవేవైతే కబ్జా ఉందో ఆ కబ్జాకు సంబంధించి కూడా పూర్తిగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చెరువు హద్దులను ఖచ్చితంగా గుర్తించి ఇక ముందు భవిష్యత్తులో కబ్జాలు కాకుండా చెరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.